వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడెం ప్రాజెక్టు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. కడెం దృశ్యాలు మనం చూపెట్టచ్చు. కడెం ప్రాజెక్టు కుప్టి నుండి కింది వరకు వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఇటు నేరుగా వరద నీరు కడెం ప్రాజెక్టు చేరుతుంది. ఈ వరద నీరు ఏదైతే ఉందో చాలా ఒక్కసారిగా ఎప్పుడన్నా పెరిగే ప్రమాదం ఉంది. అయితే దీన్ని మెయింటైన్ చేస్తూనే కిందికి అధికారులు నీళ్లను వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పైనుంచి కుంటాల జలపాతం నుండి పైనుండి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ స్టోరేజ్తో పాటు అంటే దాదాపుగా 700 అడుగుల సామర్థ్యం ఉన్న కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు ప్రస్తుతం 6.92 అడుగులు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. అంటే దాదాపుగా ప్రాజెక్టుకు సంబంధించి ఏ క్షణమైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా సేఫ్ జోన్లో ఉండే విధంగా అధికారులు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అటు పోలీస్ వైపు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు దాదాపుగా ఇప్పుడు 25,000 క్యూసెక్ల నీరు కిందికి ఇన్ఫ్లో వస్తుంది. ఇటు అవుట్ఫ్లోతో పాటు ఇన్ఫ్లో కూడా ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక పక్క సిస్టమేటిక్గా వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అవుట్ఫ్లోను బట్టి ఇన్ఫ్లో కూడా దాదాపుగా 23,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో కూడా 26,000 పైచిలకు అవుట్ఫ్లో ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 5 గేట్లు ఎత్తి కిందికి నీళ్లను వదులుతున్నారు. దీంతోపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఐపీఎస్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా జాగ్రత్త తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే ఒక వ్యక్తి 2 రోజుల క్రితం భారీ వర్షం కారణంగా గేట్లు ఎత్తడంతో కొట్టుకుపోయిన పరిస్థితి. అంటే ఆ వాటర్ ప్రవాహంలో తను కొంతమేరకు ప్రయత్నం చేసినా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు పోలీస్ టీంలు ట్రై చేసినా ఫలితం శూన్యమైంది. అసలు ఇంకా అతని గురించి వెతుకుతున్నామని చెబుతున్నారు. మనతో పాటు స్థానిక ఎస్ఐ గారు ఉన్నారు. ఒకసారి ఎస్ఐ గారితో కూడా మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, కడెం చుట్టుపక్కల ఏ విధంగా ఉంది, అసలు ఎవరెవరిని అనుమతిస్తున్నారు ఏంటి, టూరిస్టులు ఈ ప్రాంతంకి వస్తారు, పక్కనే కొంత ఎక్కువ తాడోబా నుంచి ఇక్కడి వరకు ఇదంతా కూడా కనెక్టివిటీ ఉన్న ఏరియా. తాడోబా అటు పుల్ల సంరక్షణ కేంద్రం నుంచి ఇక్కడ కవ్వాల అభయారణ్యం వరకు కొంత కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వచ్చి పర్యాటకులు తిరిగే ప్రయత్నం చేస్తారు. మనతో పాటు ఎస్ఐ గారు తెలుసుకున్నామన్నా ఏంటి పరిస్థితి ఇక్కడ? గుడ్ ఈవినింగ్ అండి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కడెం ప్రాజెక్ట్ అనేది భారీగా వరద అనేది వచ్చి చేరుతూ ఉన్నది. ఇట్టి సమయంలో మనకు ఏదైనా ప్రమాదాలు ఏమైనా జరగవచ్చు అని చెప్పి సందర్శకులను కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అలానే ఫిషింగ్ కూడా ఇక్కడ అలౌ చేయట్లేదు. ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు ఏమైనా అని చెప్పేసి భారీగా బందోబస్తు పెట్టుకొని ఇక్కడ కూడా ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. మా పోలీస్ సైడ్ నుండి మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మా ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ బందోబస్తు అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాం కంటిన్యూగా డే అండ్ నైట్. మనకు ఈ గత 3 days కింద మన వరదల్లో కొట్టుకుపోయిన గల్లంతైన వ్యక్తి గురించి కూడా సర్చ్ ఆపరేషన్ అనేది నడుస్తూ ఉంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతమైన జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చాం. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గల్లంతైన వ్యక్తి ఆచూకీ గురించి వెతుకుతూ ఉన్నారు. మనకు ఏమైనా సమాచారం ఉంటే మేము కూడా ఇంటిమేట్ చేస్తాం వెంటనే. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఒక టీంని ఏర్పాటు చేశారని అంటున్నారు. డ్రోన్ల ద్వారా కొంత ప్రయత్నం చేశామంటున్నారు. అవును, మనకు దసరాబాద్ ఎస్ఐ గారి నేతృత్వంలో ఒక బృందం అనేది, అలానే ఈ మన ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డ్రోన్ల సహాయంతో అలానే పరివాహక ప్రాంతాల్లో బోట్లతో కానీ ఇక్కడ చుట్టుపక్కల మత్స్యకారులతో కూడా కోఆర్డినేషన్లో చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా వెతకడం జరుగుతుంది. ఎట్లుందన్న అంటే సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది కడెం ప్రాజెక్ట్ అనగానే, ఎట్లుంది పరిస్థితి? ఓకే, కడెం ప్రాజెక్ట్ అనగానే నేచర్ కోసం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పబ్లిక్ వస్తూ ఉంటారు. కాకపోతే మనకి ఇక్కడ ఫ్లో చూసుకుంటూ ఉంటే కొంచెం ఉధృతంగా ఉంది కాబట్టి కొంచెం పబ్లిక్ సేఫ్టీ ఆలోచించుకొని కూడా ఎవరిని కూడా సందర్శకులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఏం చెప్తారు పోలీస్ తరఫున ఆర్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు? ఎవరైనా కూడా పబ్లిక్ నేచర్ చూడడానికి వస్తే కొంచెం దూరం నుండి చూసి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ గేట్ పైకి వచ్చి కానీ అట్లా
కొంచెం ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళకు కూడా ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు. కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ కూడా ఏం లేకుండా వాళ్ళ సేఫ్టీ కూడా ఆలోచించుకొని ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయట్లేదు. ఇది పరిస్థితి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులతో పాటు పోలీసు శాఖకు కూడా సహకరించాలని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం. గంగాధర్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన గంగాధర్ కోసం ఒక ప్రత్యేక టీం ద్వారా ఎతికే ప్రయత్నం చేస్తున్నాం. దీని ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చాం. దీంతో పాటు ఇటు ఎవరైతే చేపల వేట ఉన్నారో వారిని కూడా, చేపల వేటగాళ్ళు ఉన్నారో వారిని కూడా కొంత కోఆర్డినేషన్ చేసి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీసు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసు తరఫున అప్పీల్ చేస్తున్నాం, అందరు సహకరించాలని చెబుతున్న పరిస్థితి. మరోసారి మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇటు కడెం ప్రశాంతంగా ఉంది, ఎవరు కూడా అసత్య ప్రచారాలు చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. కడెం ప్రాజెక్టు ఎటువంటి ప్రమాదం లేదు. గత ప్రభుత్వంలో కడెం ప్రాజెక్టుకి నిర్లక్ష్యం చేశారు. అనంతరం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 9 కోట్లతో గేట్ల మరమ్మతు కావచ్చు, ప్రాజెక్టు సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ కావచ్చు కొనసాగుతుంది. ఎవరు ఎటువంటి అసత్య ప్రచారాలను చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి. కడెం ప్రాజెక్టు మంచి వాతావరణంలో ఉంది. సామర్థ్యంతో ఉన్న ఏదైతే 700 అడుగుల సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని మేము మెయింటైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని ఇరిగేషన్ అధికారులు కూడా చెబుతున్నారు. అయితే పరిస్థితుల దృష్ట్యా ఒక్కసారిగా ఫ్లో పెరుగుతుంది కాబట్టి ఆ ఫ్లోకు అనుగుణంగా మేము చూసి ఎప్పటికప్పుడు వాటర్ను వదిలే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ఇన్ఫ్లోను బట్టి అవుట్ఫ్లో కూడా మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దాదాపుగా 12 గేట్లు మొన్నటి రోజు ఎత్తిన పరిస్థితి. మొన్నటి రోజు 12 గేట్లను ఎత్తి దాదాపు 65 లక్షల క్యూసెక్ల నీటిని వదిలిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టుకైతే ఈ ప్రధాన అంశంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా బాగుంది. జాగ్రత్తగా ఆ ప్రాజెక్టును మెయింటైన్ చేస్తున్నారు. అధికారులకు అందరూ సహకరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓట్ టు స్టూడియో. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.